నమస్తే అండి. అందరికీ నమస్తే. ముందుగా ప్రకృతి త్రిబుల్ 8 ఛానల్ బాకి నమస్కారం. ఆ ఛానల్ని మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనము కార్తీక పౌర్ణమి ధ్యానం చేసుకుంటున్నాం. మామూలుగా మనకున్న పౌర్ణమి అమావాస్య ప్రతి నెల వస్తుంటాయి కదా. అలాంటి 12 పౌర్ణమిలో కూడా మనకి కార్తీక పౌర్ణమి ఒకటి, మార్గశిర పౌర్ణమి, వైశాఖ పౌర్ణమి, సో అవన్నీ చాలా ముఖ్యమైనవి అన్నమాట. అలాగే బుద్ధుడు మనకి వైశాఖ పూర్ణిమ నాడు బుద్ధ జయంతి వస్తుంది కదా. ఆ వైశాఖ పూర్ణిమ బుద్ధుడు పుట్టడము పౌర్ణమి రోజే, ఎన్లైటన్మెంట్ అయింది పౌర్ణమి రోజే, ఆయన బాడీ వెకేట్ చేసింది కూడా పౌర్ణమి రోజే. అన్నీ కూడా పౌర్ణమి రోజులే జరుగుతాయి. ఈరోజు మనకి సూర్యుడు వృశ్చిక రాశిలో ఉంటాడనమాట. సో ఆ పౌర్ణమి గురించి మనం అందరం తెలుసుకుందాం. ముందుగా ఆదిగురు పరమేశ్వరునికి ఆహ్వానం పలుకుదాం. తర్వాత సృష్టిలోని సమస్త గురువులందరికీ ప్రణామాలు. అద్భుత సృష్టికి ఆత్మ ప్రణామాలు. ముందుగా మనకి ఆధ్యాత్మిక విద్య ప్రసాదించిన గురుదేవులు బ్రహ్మర్షి పత్రిజీ గారిని ఆహ్వానించుకుందాం. తర్వాత ఆది పరాశక్తిని ఆహ్వానించుకుందాం. బ్రహ్మ సరస్వతులను, లక్ష్మీ విష్ణుమూర్తి, పార్వతీ పరమేశ్వరులను ఆహ్వానించుకుందాం. పరమ గురువులందరినీ ఆహ్వానించుకుందాం. హిమాలయ యోగుల్ని, సంబాల్ మాస్టర్స్ని అందరినీ కూడా ఆహ్వానించుకుందాం. ఈ భూమి మీద ఉన్నటువంటి పిరమిడ్ అన్నిటినీ కూడా ఆహ్వానించుకుందాం. పిరమిడ్లో ఎనలేని శక్తి ఉంటుంది. ఆ శక్తిని అంతటినీ కూడా మనం ఆహ్వానించుకుందాం. అలాగే మన దేవుళ్ళని చెప్పుకుంటున్న వాళ్ళందరినీ, వినాయకుడిని, సుబ్రహ్మణ్య స్వామిని, ఆంజనేయ స్వాముల వారిని, అయోధ్య రామచంద్రుని, దత్తాత్రేయుల స్వామి వారిని ఆహ్వానించుకుందాం. మనకు తెలిసిన తెలియని గురువులందరినీ, దేవుళ్ళందరినీ ఆహ్వానించుకుందాం. పిరమిడ్స్ అన్నింటినీ ఆహ్వానించుకుందాం. యాంజిల్స్ని, గార్డెన్ యాంజిల్స్ని, భూమి మీద ఉన్నటువంటి క్రాప్ సర్కిల్ అన్నింటినీ కూడా ఆహ్వానించుకుందాం. వీళ్ళందరినీ ఎందుకు ఆహ్వానించుకుంటున్నామంటే, అడిగినది అమ్మాయిని అన్నం పెడతంటారు కదా, అందుకన్నమాట. గురువులందరినీ కూడా మనం ఆహ్వానించుకోవడం అందుకే. వాళ్ళ శక్తితో మనం అందరం కూడా కనెక్ట్ అయి ఉంటాం. అందుకే గ్రూప్ ఎనర్జీస్ మనకు ఉంటాయి. ఆ కైలాసవాసి పరమేశ్వరుడు ఈ కార్తీక మాసంలో శుద్ధ చైతన్యంతో ఉంటాడు. ఆ పరమేశ్వరుని మనం ఆహ్వానించుకుందాం. పరమ ఈశ్వరుడు అంటే మన గొప్ప గొప్ప కోరికలన్నింటినీ తీర్చే ఈశుడు.
ఈశ్వరుడు మన కోరికలను తీర్చే ఈశ్వరుడు అనమాట. మానవ జన్మ ఎత్తిన తర్వాత ఉన్నది ఒకే ఒక్క కోరిక. పరమమైన కోరిక ఏంటి? మనం అందరం కూడా ఆ పరమపదం చేయాలి, ఆ పరమపదం వరకు వెళ్ళాలి, జన్మరాహిత్య స్థితి పొందాలి. అదే అందరి కోరిక. పౌర్ణమి రోజుల్లో ఎనర్జీస్ బాగా ఎక్కువ ఉంటాయి. ఆ ఎనర్జీని అంతటినీ కూడా మనం ఉపయోగించుకోవాలి. అందుకే సామూహికంగా ధ్యానం చేస్తే ఎనర్జీ ఎక్కువ వస్తుంది. మనం ఒక్కళ్ళమే 1 గంట చేసుకుంటే ఎంత వస్తుందో దానికి ఎన్నో 10 రెట్లు 10 మంది కలిసి చేస్తే 10 గంటలు చేసిన ఎనర్జీ మనకు వస్తుంది అన్నమాట. అందుకని సామూహిక ధ్యానం చేయాలి. ఈ కార్తీక పౌర్ణమి టైంలో మామూలుగా మనము ఆధ్యాత్మికంగా తీసుకున్న, పురాణాల ప్రకారం తీసుకున్న పౌర్ణమి యొక్క విశిష్టత చాలా ఉంటుందన్నమాట. శ్రద్ధవాన్ లభతే జ్ఞానం అంటారు కదా, అలాగా పౌర్ణమి రోజుల్లో మన శక్తి ఇంకా 10 ఎక్కువ అవుతూ ఉంటుంది. పౌర్ణమి రోజుల్లో ధ్యానం చేస్తే, అమావాస్య రోజుల్లో ధ్యానం చేస్తే మన క్లీనింగ్ ప్రాసెస్ బాగా జరుగుతుంది అన్నమాట మనలోని. ఎనర్జీస్ బాగా ఎక్కువ వస్తున్నాయి. ఆ ఎనర్జీస్ మనం తీసుకుంటూ ఉండాలి. మన చేతుల ద్వారా తెలుసు 10% వస్తుంది, కాళ్ళ ద్వారా 10% వస్తుంది. అదే మన కళ్ళు మూసి ఉంచుకోవడం వల్ల 80% ఎనర్జీ మన దగ్గర ఉంటుంది. అందుకని ఎవ్వరూ కూడా ససేమిరా కళ్ళు తెరవకూడదు. ససేమిరా అంటే పొరపాటును కూడా కళ్ళు తెరవకూడదు. ఆ శక్తిని మన దగ్గరే ఉంచుకోవాలి. అందుకే ధ్యానం అయిపోయిన తర్వాత కళ్ళ మీద చేతులు పెట్టుకుంటాం కదా, ఆ శక్తి మన లోపలికి వెళ్ళడానికి అన్నమాట. అది ఆ శక్తి. అందుకని మనం అలా ధ్యానం చేసుకోవాలి. ధ్యానం ముందు కొంచెం నీళ్ళు తాగాలి, ధ్యానం అయిపోయిన తర్వాత ఇంకొంచెం నీళ్ళు తాగాలి, అంతే. ఇంకేమీ చేయవసరం లేదు ధ్యానం కోసం. మనం గంటలు కష్టపడడం అవసరం లేదు. కాకపోతే పెట్టుబడి పెట్టాలి. ఇది ధ్యానం అన్నది నష్టం లేని వ్యాపారం. ఏ వ్యాపారానికైనా టైం బట్టి ఉంటుంది, నష్టం ఉంటుంది, లాభాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కాకపోతే అది ధ్యానానికి మట్టుకు అస్సలు నష్టం అనేదే ఉండదు. కాకపోతే మనం టైం పెట్టుబడి పెట్టాలి. ఎంత బిజీగా ఉన్నా మన వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు ధ్యానం చేయాలి. రోజుకి 2 సార్లుగా చేస్తే చాలు. ఆ ధ్యానం చేసినప్పుడు మన శ్వాసను మనం గమనించుకుంటూ ఉండాలి. అది ధ్యానం. ఆలోచనలు వస్తున్నాయి. ఆలోచనలు వస్తే అది కట్ చేయకూడదు, గమనించాలి. ఆలోచన మనకు ఉపయోగమా కాదా అని ఆలోచించుకుంటూ ఉండాలి. ఈ ధ్యాన సమయంలో, ఈ కార్తీక మాసం ధ్యాన సమయంలో సూర్యుడు ప్రతి నెల కూడా ఒక్కొక్క రాశిలోకి మారుతూ ఉంటాడు. ఈ పౌర్ణమి సమయంలో సూర్యుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడన్నమాట.
అంటే ఇంచుమించు మనం అక్టోబర్ 23, నవంబర్ 22 ఆ టైములో పుట్టిన వ్యక్తులకి ఈ వృశ్చిక రాశి పౌర్ణమి చేయడం చాలా మంచిది అన్నమాట. మామూలుగా అందరికీ మంచిది ధ్యానం చేస్తే, ఆ రాశి వ్యక్తులకు మటుకు చాలా ఉపయోగకరం. వృశ్చిక రాశిలో పుట్టిన మా వ్యక్తులకి ఈ ధ్యానం చాలా బాగా పనికి వస్తుంది అని చెప్తారు. ప్రతి నెల సూర్యుడి యొక్క గమనాన్ని బట్టి మనకి ఏ రాశిలో ఉన్నాడో సూర్యుడు తెలుస్తుంటుంది. దాని ప్రకారం చేసుకుంటూ ఉండాలన్నమాట ధ్యానం. వృశ్చికం అంటే ఇక్కడ మనకి తేలు. ఆ టైంలో ఏంటి శక్తి ఎక్కువ ఉంటుంది అన్నమాట. యాక్టివేట్ బాగా అవుతుంది. అంటే అక్టోబర్ 23, నవంబర్ 22 మధ్యలోని వృశ్చిక రాశి వారికి శక్తి బాగా వస్తుంది ఇందులో ధ్యానం చేస్తే. ఓన్లీ సూర్యుడే యొక్క చంద్రుని ప్రమేయం ఏమి ఉండదన్నమాట ఇందులోని. ఆ రాశి తాలూకు శక్తి అంతా భూమిపైకి అలా వస్తూనే ఉంటుంది, వర్షంలాగా వస్తూనే ఉంటుంది. అది ఎప్పుడు ఓన్లీ ఒక వృశ్చిక పౌర్ణమి ఆ టైంలోనే. మన పంచాంగంలో టైం టు టైం ఉంటుంది, ఈ టైము ఆ టైము అనేసి. ఆ టైంలో మనం చేసుకుంటూ ఉంటే వృశ్చిక పౌర్ణమి తాలూకు శక్తి అంతా కూడా మనం తీసుకోవచ్చు. ఇందులో శక్తి ఎలా తీసుకోవచ్చు అంటే సంఘర్షణ ద్వారా శక్తి తీసుకోవచ్చు, సామరస్యం ద్వారా శక్తి తీసుకోవచ్చు, భక్తి ద్వారా శక్తి తీసుకోవచ్చు. ఈ వృశ్చిక రాశి శక్తి అనేది ఎలా ఉంటుందంటే మన విశ్వంలో అంతా కనెక్టే ఉంటుంది. విశ్వంలో మన మూల చైతన్యం అంటారు కదా, మూల చైతన్యం నుంచి వస్తూనే ఉంటుంది అన్నమాట. ఇంకా ఈ రాశి వారికి ఏం చెప్తున్నారంటే బాహ్యాధిపతి గుప్తాధిపతి 2 అంగారకుడే అని చెప్తున్నారు. అంగారకుడు అంటే ఏంటి? కుజుడు, మార్స్ అన్నమాట అంగారకుడు అంటే. ఈ రాశి వారందరికీ కూడా అధిపతి అంగారకుడే అని చెప్తున్నారు అన్నమాట. అందుకే ఈ రాశి వారు ఎప్పుడూ కూడా సామరస్యం సాధించాలి అనే కోరికతో ఉంటారు. అంటే అందరితో మంచిగా ఉండాలి, అందరినీ కలుపుకొని వెళ్ళిపోవాలి అన్న థాట్తో ఉంటారు. గొడవలు వద్దు, ఏమీ వద్దు, అందరితో సామరస్యంగా ఉండాలి, కలుపుకోలుగా ఉండాలి అనుకుంటూ ఉంటారనమాట. ప్రతిదానికి అడ్జస్ట్ అయిపోతారు. వాళ్ళతో మనకి ఏ ప్రాబ్లం ఉండదు, అలాగా ఉంటారనమాట. ఈ రాశికి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందంటే సిరియన్ నక్షత్రాల నుంచి ఈ ఎనర్జీ వస్తూ ఉంటుంది అన్నమాట. ఈ సిరియన్ నక్షత్రం అనేది మన వృశ్చిక రాశికి సంబంధించిందే. మన నక్షత్ర లోకాలు కూడా ఉంటాయి కదా, అందులోంచి సిరియన్ నక్షత్రం నుంచి ఎనర్జీ వస్తూనే ఉంటుంది అన్నమాట. ఆ వచ్చిన ఎనర్జీ ఆ నక్షత్రం అనేది వృశ్చిక రాశికి సంబంధించిందే. సిరియన్స్, వేగన్స్ అవన్నీ చదువుతాం కదా, అవన్నమాట. మనం అనుకుంటాం సృష్టిలో ఒక సూర్యుడే ఉన్నాడు అని మనం అందరూ అనుకుంటాం. కాకపోతే సృష్టిలో కోట్ల సూర్యుడు ఉన్నారనమాట, సూర్యులు ఉన్నారు. అందుకే మనం చదువుకుంటాం కదా, అల్షియన్ అగ్ని అని చెప్తాం కదా. చాలా లోకాలు ఉన్నాయి, చాలామంది సూర్యులు ఉన్నారు.
అలాగే ఈ సిరియన్ నక్షత్రానికి కూడా సిరియన్ అనే సూర్యుడే ఉన్నాడనమాట. ఆ సిరియన్ అనే సూర్యుడు ఏంటి, మన మనస్సుకి ప్రతీక. మామూలుగా చంద్రుడి మనస్సుకి అధిపతి అంటారు, అలాగే ఇక్కడ సూర్యుడు కూడా అధిపతి, మన మనస్సుకి మూలం అని చెప్తున్నారు. ఈ సిరియన్స్, ప్లైడియన్స్, సూర్యుడు వీళ్ళందరూ కలిసి ఒక త్రికోణంలో ఉంటారు. ఆకాశంలో ఒక త్రికోణంలో ఏర్పరుస్తారనమాట వీళ్ళందరూ కలిసి. ఈ సిరియన్ నక్షత్రం తాలూకా దేవత, కర్మదేవత మనల్ని పరిపాలిస్తుంది. అంటే మనం ఆ రకంగా చూసుకుంటే అది జరుగుతుంటుంది. ఈ పురాణాల ప్రకారం చూసుకుంటే ఇది జరుగుతుంది. చంద్రుడి యొక్క శక్తి పౌర్ణమి రోజుల్లో చాలా ఎక్కువ ఉంటుంది అని మనం చదువుకుంటాం. ఆ చంద్రుడు ఎక్కడ ఉంటాడో అవన్నీ ఇందులో చెప్తున్నాడు అనమాట. సిరియన్ లోకంలో ఉంటారు, ఆ నక్షత్రం నుంచి వస్తుంది. ఆ సిరియన్ నక్షత్రమే ఆ సిరియన్ నక్షత్రం తాలూకా కర్మదేవతే మనల్ని అందరినీ పరిపాలిస్తుంది అనేసి అక్కడ చెప్తున్నారు అనమాట. సో ఏదైనా ఒకటే, అది ముందు మనం గుర్తుంచుకోవాలి. పురాణాల ప్రకారం చూసినా, సైంటిఫిక్గా చూసినా ఎప్పుడు ఒక్కటే. ఇది మనకి ఎప్పుడో కోట్ల సంవత్సరాల క్రితమే మనకి ఇవ్వబడ్డది అనమాట. ఈ బుక్స్ అన్నీ కూడా ఇప్పుడు వచ్చినవి, ఈ పౌర్ణమి బుక్స్, అమావాస్య బుక్స్ ఇవన్నీ. కాకపోతే ఈ గ్రహణాలు, పౌర్ణములు, అమావాస్యలు అవన్నీ కూడా ఇప్పటి నుంచో 50 లక్షల సంవత్సరాల నుంచి ఉన్నాయి. అప్పట్లోనే మన గురువులేంటి, మన పెద్దలేంటి, మన పూర్వీకులేంటి ఇవన్నీ చెప్పినవి అనమాట. అవన్నీ ఈ నక్షత్రం అంటే ఈ సిరియన్ నక్షత్రం నుంచి వచ్చి వేవ్స్ ఏంటవుతాయంటే, వేవ్స్ అంటే ప్రకంపనాలు అనమాట. ఆ ప్రకంపనాలన్నీ కూడా మన మనస్సు మీద ప్రభావితం చూపిస్తాయి, మన మనస్సుని యాక్టివేట్ చేస్తాయి. ఈ సిరియన్ నక్షత్ర లోకం నుంచి, అంటే సిరియన్ నక్షత్రం నుంచి ఒక మహనీయుడు వచ్చి భూమిని చేరాడు అని చెప్తారనమాట. ఇలాంటి టైంలో మన యోగ దీక్ష కానీ ధ్యానాలు కానీ బాగా చేస్తుంటే మనకి మహనీయులు, మహాత్ములు, గురువులు అందరూ కూడా మనకి దర్శనమిస్తారు అని చెప్తున్నారు. ఈ సిరియన్ నక్షత్రం సిరియన్ నక్షత్రం ఎప్పుడుందో ఆ నక్షత్రం చూసుకునే టైంలోని మనం యోగ దీక్ష చేసినా కూడా చాలా మంచిది. చాలా అది మంచి పీరియడ్ అనమాట, మంచి టైం ఆ టైము. మన పరమ గురువుల మండలి అనేది ఏంటి, సిరియన్ లోకంలో పరమ గురువుల యొక్క పర్యవేక్షణలో ఉంటుంది అని చెప్తున్నారు. మన పరమ గురువులు ఉన్నారు కదా, సప్తఋషులు, వాళ్ళందరూ కలిసి ఇంచుమించు 14 మంది గురువులు, 14 మంది కదా, 21 మంది, వాళ్ళందరూ కూడా పై లోకాల్లో పరమగురు సత్తా అనేసి ఉంటుందన్నమాట. అందులో ఉన్నారు. వాళ్ళందరికీ అధిపతి ఈ సిరియన్ లోక వాసులు అని చెప్తున్నారు. ఈ సిరియన్ నక్షత్రం ఏం చేస్తుందంటే పరమ గురువులందరికీ కూడా మంచి యాక్టివేట్ కలిగిస్తుంది అనమాట. అటు పరమగురు మండలికి, ఇటు మానవాళికి ఉన్న సంబంధాలన్నీ ఉండడం వల్ల వృశ్చిక పౌర్ణమి సమయంలో యోగ దీక్షను పొందడానికి, లేక చైతన్యం కలిగించడానికి గొప్ప ఆస్కారం ఉంది ఈ టైంలో, అంటే ఈ పౌర్ణమి సమయంలో. అందుకే ఇలాంటి పౌర్ణమి సమయంలో మనం సామూహిక ధ్యానం బాగా చేసుకోవాలి. ఈ సామూహిక ధ్యానం చేయడం వల్ల ఏంటవుతుంది, శక్తి బాగా గ్రహించబడుతుంది. శక్తి బాగా గ్రహించబడి క్రియేటివ్గా
వ్యక్తం అవుతుంది అన్నమాట శక్తి అంతా కూడా. అంటే చాలా మంచిగా ధ్యానం ఏం చేస్తుంది ఎలాంటప్పుడు ఒక్క జస్ట్ చేంజ్ కనిపిస్తుంది అంతే. కాకపోతే ఇది ఒక సేవ చేయాలి, ఆ శక్తిని అంతటిని తీసుకుని మన ఎరుకుతో గ్రహించాలి, అది అందరికీ పంచాలి. ఎక్కువ ఈ వృశ్చిక రాశి టైంలోని ఎక్కువ సేవ చేయాలి. అంటే ఆ టైంలో ధ్యానం చేయించడం అవి బాగా చేస్తూ ఉండాలన్నమాట. ఎవరో కళ్ళు తిరగకూడదు, ఎనర్జీస్ బాగా వస్తున్నాయి, అవి అన్నీ తీసుకోవడానికి మీరు ప్రయత్నించాలి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే టిబెట్కి చెందిన జ్వాలాకుల్ మహర్షి అన్న ఆయన ఏం చెప్పారంట, ఇలా చెప్పారంట, వృశ్చిక రాశి యొక్క అంటే వృశ్చిక రాశి అది మన అంగారకుడు అంటే మార్స్ గ్రహం. వాటి యొక్క ప్రభావం ఏంటి, ప్రాపంచ జీవితాల్లో చాలా ఎక్కువగా ఉంటుందంట. అంటే ఆ టైంలో చాలా క్రియేటివ్గా ఉంటుంది, చాలా కష్టపడాలి, ఆ పరీక్షలన్నింటినీ బాగా ఒప్పుకోవాలి, అంగీకరించాలి. ఏదైనా సరే అంగీకారతత్వంతో ఉండాలి ఈ టైంలోని. ఈ టైంలోని సిరియన్ నక్షత్రపు శక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్తున్నారు. ఈ టైంలో మొత్తం మానవాళంతా కూడా ఈ సాధన చేయడానికి చాలా ముందుకు వస్తున్నారు. ఎందుకంటే మానవ పరిణామ క్రమంలో ఈ దశలో సాధనా పదాన్ని పరిపాలించేది ఈ వృశ్చిక రాశి అని చెప్తున్నారు. అంటే ఈ వృశ్చిక రాశి సాధకులే బాగా యాక్టివ్గా ఉంటారు, క్రియాశీలకంగా ఉంటారు. సిరియన్ నక్షత్రం యోగ దీక్షకి సంబంధించింది. అందుకని ఈ టైంలో మనం అందరం ధ్యానం చేసి తీరాలి. ఈ టైము శక్తికి అనుకూలం అన్నమాట. మనలో ఉన్న విజ్ఞత, ప్రేమ అవన్నీ పెరగడానికి. విజ్ఞత పెరగాలన్నమాట. విజ్ఞత పెరగడం అంటే ఏది మంచి విచక్షణ జ్ఞానం బాగా ఎక్కువగా పెరగాలి. అలాగే కంపాషన్ పెరగాలి, కరుణ, ప్రేమ పెరగాలి, కృతజ్ఞతాభావం పెరగాలి, గ్రాటిట్యూడ్. అలాగే ప్రతి విషయానికి అన్ని పాజిటివిటీస్ పెరగాలి, అన్ని పాజిటివ్నెస్ ఎక్కువ ఉండాలి. ప్రతి యుగంలో కూడా మానవుడు అలాగా వికసిస్తూ ఉంటాడు, అంటే పైకి రావడానికి అలా ప్రయత్నిస్తూ ఉంటాడు. మనం ఎప్పుడైతే శక్తిని తీసుకుంటామో అప్పుడు మనం ఉన్నత స్థాయికి చేరగలము, అప్పుడే మనం యోగ దీక్షలు అవి సరిగా తీసుకోగలము అని చెప్తున్నారు అన్నమాట. మనల్ని మనం ఉద్ధరించుకోవాలి, అదే వికసింపజేసుకోవాలంటే ఉద్ధరించుకోవడమే. ఉద్ధరేది ఆత్మ ఆత్మానం అన్నారు కదా. ఉద్ధరేది ఆత్మ ఆత్మానం ఆత్మాన్ అవసాదయేత్.
ఆత్మైన ఆత్మన బంధువు త్రిపురాత్మన. అంటే మనకి మనమే శత్రువులు, మనకి మనమే మిత్రులు, ఎవరికెవరు ఏమీ కాదు అనుకుంటాం. ఒకరి వల్ల ఇలా అయింది అని అనుకుంటాం, కానీ అదేమీ కాదనమాట. మనకి మనమే శత్రువు, మనకి మనమే మిత్రులు అనమాట. అందుకని మనల్ని మనం యాక్టివేట్ చేసుకోవాలి, మనకున్న బంధాలన్నీ తగ్గించుకోవాలి. స్వార్థం అంటే మనలో ఉన్న నెగిటివిటీస్ అన్నిటిని తగ్గించుకోవాలి. తగ్గించుకున్న యూనిటీ అంతా సమైక్య భావన అన్నది మనలోకి రావాలన్నమాట. అందరి శ్రేయస్సే నా శ్రేయస్సు అని మనం ఎప్పుడైతే భావించామో అప్పుడే ఉన్నత శక్తులన్నీ కూడా మనకి సహాయం చేస్తాయి అని చెప్తున్నారు. సాధారణంగా అందరూ కూడా యోగ దీక్ష అన్నది ఈ వృశ్చిక రాశిలో ఉన్న వాళ్ళు చేసుకోవడానికి ఈ వృశ్చిక రాశి మాసం అన్నది చాలా ముఖ్యమైనది అన్నమాట. ఈ టైంలోని మనకి 9 పరీక్షలు వస్తాయంట. నిమ్న స్థాయి తత్వం అంటే తక్కువ స్థాయి తత్వం అన్నమాట. అంటే కొంచెం కొంచెం ఎదుగుతూ ఉండాలి. ధ్యాన సాధన ద్వారా ఎదుగుతూ ఉండాలి. అన్నీ దాటుకొని అన్నీ కూడా దాటుకొని రావాలి. అవి ఏంటంటే భౌతికపరమైన పరీక్షలు కూడా ఉంటాయి ఇందులోని. అంటే కోరికలు, భౌతికమైన సుఖాలు, ధనం, వాటి మీద వ్యామోహం ఎక్కువ ఉంటుంది అన్నమాట. భౌతిక పరీక్షలు అలాంటివన్నీ, అయ్యో నాకు అది ఉంటే బాగుండు, ఇది ఉంటే బాగుండు, నేను మంచి ఇల్లు కట్టుకుంటే బాగుండు, సో అలాంటి కోరికలు అన్నీ ఉంటాయన్నమాట. అప్పుడు మనం విచక్షణ అన్నది బాగా ఉపయోగించుకోవాలి. నిజమా, అవసరమా, ఉపయోగమా, సో ఇవన్నీ ఆలోచించుకోవాలి. ఏదైనా ఒక వస్తువు కొనుక్కున్నా అది మనకు ఉపయోగపడుతుందా లేదా, అలాంటి విచక్షణ అన్నది ఈ టైంలో బాగా పెరుగుతుంది. అలాగే మనసుకు సంబంధించి భావ పరీక్షలు అన్నమాట. భావనాపరమైన పరీక్షలు ఏంటి? భయం, కోపం, ద్వేషం, అసహ్యం, ఆశయం, సో ఇవన్నీ కూడా అవన్నీ భావన, మన భావనతోనే మార్చుకోవచ్చు. అవన్నీ భావనాపరమైనవి అన్నమాట. అలాగే మానసికపరమైన పరీక్షలు కూడా ఉంటాయి. గర్వం పెరుగుతుంది, ఏర్పాటు దూరం వస్తుంది. అంటే నేను వేరు నువ్వు వేరు అన్న ఏర్పాటు దూరం వస్తుంది. క్రూరత్వం పెరిగిపోద్ది. ఇవన్నీ కూడా వృశ్చిక రాశి వారికి ఉన్న చిహ్నాలు అన్నమాట. దాన్ని బట్టి మనం ఎంత డెవలప్ అవ్వాలి అవన్నీ మనం సరి చేసుకోవాలి. వృశ్చిక రాశికి 3 రకాలమైన చిహ్నాలు అంటే గుర్తులు ఆపాదించబడ్డాయి. అవి ఏంటంటే పాము ఒకటి, తేలు ఒకటి, గ్రద్ద ఒకటి. అంటే ఒక్కో నక్షత్రానికి ఒక గుర్తులు ఉంటాయన్నమాట. పాము, తేలు, గ్రద్ద. పాము అనేది చాలా నిమ్న స్థాయి జీవి అనమాట. అంటే చాలా తక్కువ స్టేజ్లో ఉన్నాయి. ధ్యానం చేస్తున్నా కూడా వాళ్ళ ఆలోచనలు మార్చుకోవాలి, ఆచరణలు పెట్టగలగాలి అవన్నీ. అంటే నిమ్న స్థాయి స్వభావానికి బందీ, అంటే చాలా తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళకి అనమాట. వాళ్ళు ఏంటి అన్నిటికీ భయపడుతుంటారు. చెప్పడానికి భయం, మాట్లాడడానికి భయం, ఏదైనా అడగడానికి భయం. సో వాళ్ళు ఇంకా ధ్యానం చేసుకొని ఇంకా మారాలన్నమాట. రెండవది ఏంటి? తేలు అనేది కొంతవరకు పర్వాలేదన్నమాట. పైనుంచి ధ్యానం చేస్తున్నప్పుడు పైనుంచి మనకి ఎనర్జీ వస్తుంది కదా, ఎనర్జీ తీసుకోవడం, ఆ ఎనర్జీ తీసుకోవడం వల్ల వాళ్ళ మార్పు రావడం అవన్నీ జరుగుతుంటాయి.
నెక్స్ట్ మూడోది ఏంటి? గ్రద్ద. గ్రద్ద అన్నదేంటి? విజయం సాధించేసి ఇంకెప్పుడు భూమిని విడిచిపెట్టి ఆకాశంలో తిరుగుతుంది. అంటే సాధకుడు అలా మారాలి. పాము స్థాయి నుంచి తేలు నుంచి గ్రద్ద స్థాయిలోకి వెళ్తే ఇంకా ఆకాశంలో విహరించడమే మన పని. అంటే ఎంత సూక్ష్మ దృష్టి పెరిగితే అంత బాగా పైకి వెళ్ళగలుగుతాడు. ప్రాపంచికంగా మాని మనం ఆధ్యాత్మికంగా పైకి ఎదగాలి అన్న స్థితి కలుగుతుంది అన్నమాట. ఇదే రకంగా మనిషిలో కూడా మార్పు ఉంటుంది. వృశ్చిక రాశిలో పుట్టిన మనిషి అలాగే మార్పు చెందుతూ ఉంటాడనమాట. అంటే ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి, ఇంకో స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి అలా వెళ్తాడు. ఇంకేం చెప్తున్నారంటే ఈ రాశిలో పుట్టిన వ్యక్తి కామ ప్రవృత్తిని అదుపులో ఉంచుకోవాలి. అంటే ఏంటి? కోరికలను అన్నింటిని అదుపులో ఉంచుకోవాలి. చూసిందల్లా నాకు కావాలి అనుకోకూడదు అనమాట. ఈ వృశ్చిక రాశి పౌర్ణమి అనేది పరిశుద్ధత ద్వారా మనలో వినియోగించుకునే శక్తి, అవకాశం వస్తాయి అన్నమాట. పరిశుద్ధత అంటే మనల్ని మనం క్లీన్ చేసుకునే శక్తి మనకు ఉంటుంది. అది మన ప్రయత్నం ద్వారానే జరగాలి. ఇప్పుడు ధ్యానం అన్నది ఏంటి? మన ప్రయత్నం ద్వారానే మనం చేసుకుంటున్నాం. అందులోని స్టేబుల్గా ఉండిపోవాలంటే ఇంకా మనం సాధన పెంచాలి. సాధన సాధ్యతే సర్వం. అలా సాధన పెంచుతూ ఉంటే మనం ఇంకా ముందుకు వెళ్తూ ఉంటాము. అలాగే వృశ్చిక రాశి వాళ్ళు కూడా ముందు ఒక పాములాగి ఉండిపోకూడదు. తర్వాత తేలురా రావాలి, తర్వాత గ్రద్ద, ఆ స్టేజ్లో కూడా మారాలి అని చెప్తున్నారు అన్నమాట. ఇందులో ఉండే వాళ్ళు ఏం చేస్తారు? మనకి ఇతరులకు సేవ చేయడం కోసం తన సుఖాన్ని కూడా త్యాగం చేయడం అనేది రెండవ పరీక్ష అంట. కాకపోతే అలాగే ఎవరు చేస్తారు? ఎంతో ఇది ఉండాలన్నమాట అలా చేయాలంటే. కానీ అది కూడా తప్పు. తనకు మాలిన ధర్మం ఎందులోనూ లేదు. ఏ శాస్త్రాల్లో లేదు, ఏ పురాణాల్లోనూ ఇక్కడ లేదనమాట. ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఏంటంటారు? భౌతిక సుఖాల పట్ల ఆకర్షణ ఉండడం వల్ల, అంటే ఎంతసేపు సినిమాలు, షికార్లు, పిక్నిక్లు, పార్టీలు వాటి మీద ఆకర్షణగా ఉండడం వల్ల ఏంటవుతుంది అంటే వాళ్ళు ఎప్పుడు కూడా బద్ధకస్తులుగానే ఉంటారన్నమాట. దేన్ని ఎక్కువగా పట్టించుకోరు. ఇది నా బాధ్యత అన్నది వాళ్ళు పట్టించుకోరన్నమాట. ఎంతసేపు నాదే, నేనే చూసుకుంటాను, నా సుఖమే నాకు కావాలి అనుకుంటారు. అంటే వీళ్ళు ఒక రకంగా బద్ధకస్తులు అనమాట. ఆ బద్ధకస్తు నుంచి ఒక యోధుల్లాగా మారాలి. వృశ్చిక రాశి పౌర్ణమి దానికోసం వీళ్ళు ప్రయత్నం చెయ్యాలి అని చెప్తున్నారు అనమాట. ఈ వృశ్చిక రాశి యొక్క ముఖ్యోద్దేశం ఏంటంటే ఒక సవాల్. జీవితం అన్నది ఒక సవాల్, ఒక లక్ష్యం. నేను ఒక యోధుణ్ణి, నేను సమరం నుంచి విజయంతో తిరిగి వస్తాను, ఈ జీవితం యొక్క యుద్ధం అలాంటిది, ఈ యుద్ధంలో నేను గెలుస్తాను అని మనకి మనమే ఎఫర్మేషన్ పెట్టుకోవాలి. అలాగే ఈ వృశ్చిక రాశి వారికి ఎవరితోని కూడా గొడవలు పడడం ఇష్టం ఉండదు, యుద్ధాలు చేయడం ఇష్టం ఉండదు, గట్టిగా మాట్లాడడం ఇష్టం ఉండదు. వస్తే రాని, పోతే పోని, ఉంటే ఉన్నాయి, ఆ టైప్లో ఉన్నట్టే ఉంటారు. కాకపోతే అది ఆధ్యాత్మికంగా కాదనమాట. ఉంటే చాలా జాగ్రత్తగా, అతి జాగ్రత్త అంటారు అది. లేకపోతే నిర్లక్ష్యం, నీటైతే అయిందిలే
ఈరోజు కాకపోతే ఇంకో రోజు వస్తుంది, ఈ జన్మ కాకపోతే ఇంకో జన్మ వస్తుంది. సో ఆ టైప్లో ఉంటారనమాట. అది కూడా తప్పు. ఇలాంటి స్థితి ఉన్న వాళ్ళందరూ కూడా సమతా స్థితికి చేరుకోవాలి. అంటే మధ్య మార్గాన్ని ఉపయోగించాలి అంటే చెప్తారు కదా మనకి, నాన్ వైలెన్స్, నాన్ కిల్లింగ్, మిడిల్ పాత్. మూడు. నాన్ వైలెన్స్ అంటే అహింస, నాన్ కిల్లింగ్ అంటే శాకాహారం, మిడిల్ పాత్ అంటే మధ్య మార్గం, నాలుగోది ధ్యాన మెడిటేషన్. ఈ నాలుగిటిని కూడా సమపాలనలో మనం ఉపయోగించుకుంటూ ఉండాలి. సాధారణంగా ఈ రాశి వాళ్ళు ఏం చేస్తారంటే దేనికి ఎవరితో గొడవలు పడరు, చాలా ప్రశాంతంగా ఉంటారు, మౌనంగా ఉంటారు. కాకపోతే ఎప్పుడైనా వారిలో మటుకు గొడవ చెయ్యాలనిపించిందంటే మటుకి అందరి క్షేమాన్ని కోరే గొప్ప మనుషులుగా ఉంటారనమాట. అంటే నేనేమైనా పర్వాలేదు, అందరూ బాగుండాలి అని గొప్ప శక్తి వాళ్ళకు ఉంటుంది. వాళ్ళందరూ ఏంటి గొప్ప సేవా నాయకులుగా ఉంటారు, గొప్ప విప్లవకారులుగా ఉంటారు. అలాంటి వాళ్ళు అన్నమాట. వాళ్ళు సమాజంలో ఉన్న అడ్డంకులనే కాకుండా తమలో ఉన్న అడ్డంకులని కూడా యుద్ధం చేయాలి వాళ్ళు. అంటే తమను తాము మార్చుకుంటూ ఉండాలన్నమాట. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి తమలో ఉన్న సేవాభావం అంతా బయటికి రావాలి అంటే తమలో ఉన్న భోగాభిలాషలను అన్నింటినీ వదిలేయాలి. అంటే కాంక్షల్ని, కోరికల్ని అన్నింటినీ కూడా పూర్తిగా విడిచిపెట్టాలి, తగ్గించుకోవాలి. అప్పుడే తనలో ఉన్న సేవతత్వం అంతా బయటపడుతుంది అన్నమాట. ఎవరో కళ్ళు తెరవకూడదు, ధ్యానం చేసుకుంటూ ఉండాలి. ఇంకా మూడో పరీక్ష ఏంటంటే ధనానికి, లోభానికి సంబంధించింది. ధనం అంటే డబ్బు, లోభం అంటే పీనాస్తనం. అంటే నాకు తప్పించి ఎవ్వరికి ఉండకూడదన్న స్థితి అన్నమాట. ఈ రాశి వాళ్ళు ఏం చేస్తారంట, ధనాన్ని బాగా ఆకర్షిస్తారంట. ఇతరులు వీరిని నమ్మి తమ ధనాన్ని అప్పగిస్తారు. అటువంటి సమయంలో మట్టుకు వీళ్ళు జాగ్రత్తగా ఉండకపోతే లోభానికి లొంగి వ్యామోహంలో పడిపోతారు. అంతే కదా. ఎవరైనా మనల్ని నమ్మి ఒక డబ్బు ఇచ్చారనుకోండి, ఆ డబ్బుని మనం జాగ్రత్తగా చూడాలి. అంతేగాని నా దగ్గర డబ్బులు ఉన్నాయి అని వాళ్ళ డబ్బులు మనం వాడేసామనుకోండి, మనకు చెడ్డ పేరు వస్తుంది. సో ఇలాంటి సమయాల్లో ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తుందన్నమాట. ఈ రాశి వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ మంది చాలా మటుకు ఈ భౌతిక వస్తువుల్లో భౌతిక ప్రపంచానికే బాగా చిక్కిపోయి ఉంటారనమాట. ఇంకా ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళడానికి ఇష్టపడరు. అది ఏ స్టేజ్లోని ముందు స్టేజ్లో ఉన్న వాళ్ళకి మాత్రమే. అలాంటి వాళ్ళందరినీ ముందు స్టేజ్, పాము స్టేజ్లో ఉన్నారు. అలాంటి వాళ్ళు ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళలేరు. ఇంకా తర్వాత వస్తారు ఇప్పుడు నెమ్మదిగా. ఈ రాశిలో కొందరికి ఏంటవుతుందంటే తెలుస్తుంటుంది ఈ భౌతిక వస్తువులన్నిటినీ అంత మాయ, ప్రపంచం మాయ అని తెలుస్తుంది, కానీ అందులోంచి బయటికి రాలేరన్నమాట. కొంతమంది ఏం చేస్తారు, తమ స్వయం కృషి వల్ల లేదు నేను ఈ ప్రాపంచిక వస్తువులకి అట్రాక్ట్ అవ్వకూడదు,
నేను చాలా ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలి అని తనను తను తెలుసుకుంటారు. అలాంటి వాళ్ళందరూ కూడా తేలు దశలో ఉన్న వ్యక్తులు అనమాట. అంటే పాము అన్న స్టేజ్ నుంచి తేలు అన్న స్టేజ్కి వచ్చారనమాట. నేను జాగ్రత్తగా ఉండాలి, ధ్యానమే నేను పట్టుకోవాలి, ఈ ఆధ్యాత్మికతను నేను పట్టుకోవాలి, ఇలాంటివన్నీ వీళ్ళు తెలుసుకొని ప్రాపంచిక జీవితాన్ని కొంచెం పక్కన పెడతారనమాట. అలాగని పూర్తిగా వదిలేయడం కాదు, పక్కన పెడతారు ప్రాపంచిక జీవితాన్ని. ఇంక ఇందులో 3వ వర్గానికి చెందిన వాళ్ళు ఏంటి? గ్రద్ద అంటే బాగా సూక్ష్మ దృష్టి పెరుగుతుంది వాళ్ళకి. సూక్ష్మ దృష్టి పెరిగి ఏం చేస్తారు? నేను భగవంతుని సేవకే ఉన్నాను, భగవంతుని ఆజ్ఞానుసారమే నేను పనిచేస్తాను, భగవంతుడు ఏది చెప్తే నేను చెప్తాను, ఆ భగవంతుడు ఎక్కడా లేడు, నా హృదయంలోనే ఉన్నాడు అని తెలుసుకుంటాడు. తెలుసుకొని తన లోపల ఉన్న దైవత్వాన్ని అంతా బయటికి తీసుకుంటాడు అన్నమాట. ఆ దైవత్వం ప్రకారమే, ఆ దైవ కరుణ ప్రకారమే, దైవాజ్ఞ ప్రకారమే ముందుకు వెళ్తూ ఉంటాడు అన్నమాట. వాళ్ళందరూ కూడా గ్రద్ద దశలో అనే వ్యక్తులు. అంటే ట్రాన్స్ఫర్మేషన్ అలా జరుగుతూ ఉంటుంది అన్నమాట. పాము దశలోంచి తేలు దశలోకి వస్తారు, తేలు దశలోంచి గ్రద్ద దశలోకి వస్తారు. ఈ గ్రద్ద దశలో ఉన్న వ్యక్తి డబ్బును సంపాదించినా కూడా దాన్ని ఆధ్యాత్మికంగానే బాగా ఖర్చు పెడతాడనమాట. అంటే గురువుల ప్రణాళిక ఎలా ఉంది దాని ద్వారానే దాని ప్రకారమే ఖర్చు పెడతా ఉంటాడనమాట. అంతేగాని పాము స్టేజ్లో ఉన్న వ్యక్తి లేక భౌతిక సుఖాలకి ఏం ఖర్చు పెట్టడం అన్నమాట. ఇంక 4వ పరీక్ష ఏంటంటే భయం. ఈ రాశిలోని పాము స్టేజ్లో ఉన్న మనుషులందరికీ ఏంటి? భయం, విపరీతమైన భయం ఉంటుంది అన్నమాట. కాకపోతే పైకి భయంగా ఉంటారు, కానీ లోపలంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది. వాళ్ళ హృదయంలో ఒక వెలుగు ఉంటుంది, ఒక ధైర్యం ఉంటుంది. ఆ ధైర్యం ఉండడం వల్ల ఈ భయాన్ని నెమ్మదిగా ఓడించడం మొదలు పెడతారు. ఎప్పుడైతే హృదయంలో ధైర్యం వచ్చిందో, హృదయంలో ధైర్యం రావాలంటే మళ్ళీ ధ్యానం దగ్గరికి రావాలి. సో ధ్యానం చేసుకుని వాళ్ళ ధైర్యాన్ని పెంచుకుంటే తన బయట ఉన్న భయాన్ని పూర్తిగా జయిస్తారు అని చెప్తున్నారు అన్నమాట. ఇంకా గ్రద్ద దశలో ఉన్న వ్యక్తులు ఏంటి? నిర్భయంగా అసలు భయం లేకుండా ఉంటారు. వాళ్ళు ఎప్పుడూ కూడా భయం లేకుండానే ఉంటారు. మనం ఎప్పుడైతే ధ్యానం చేసామో మనలో ఉన్న భయాలన్నింటిని కూడా ఆత్మస్థాయికి తీసుకెళ్తాం అన్నమాట. ఆత్మస్థాయికి తీసుకెళ్ళి వాటిని పూర్తిగా మట్టి పెడతాం. అంటే పూర్తిగా లేకుండా చేసుకుంటామని. అలాగే భయాన్ని మనం పూర్తిగా జయిస్తాం అన్నమాట ఇందులోని. నెక్స్ట్ 5వ పరీక్ష ఏంటంటే ద్వేషం. ఈర్ష్య, అసూయ, ద్వేషం అంటాం కదా, అది అన్నమాట. అంటే పైకి చెప్పరు, అంతా లోపలే వాళ్ళకి అంతా మండిపోతూ ఉండదు అన్నమాట. అది ద్వేషం అంటే. వాళ్ళకి ఏంటి? నిలువెల్లా ఉంటుంది, ఒళ్ళంతా ఇష్టం అంటారు కదా, అలాగనమాట. నిలువెల్ల పాముకి నిలువెల్లా విషమే అని చెప్తుంటారు కదా. పాముకి ఒక దగ్గరే ఉంటుంది, కాకపోతే మనిషికి మటుకు నిలువెల్లా విషమే అని చెప్తారు. పనికి విషము కొండెమునందు ఉంటుంది, మనిషికి మాత్రం నిలువెల్లా ఉంటుంది అని చెప్తారు. కాకపోతే వీళ్ళకి ఉన్న ద్వేషం అనేది ఏంటి? అది వ్యక్తిగతం కాదనమాట. అది ఏం చేస్తారంటే వాళ్ళు అన్యాయాన్ని ద్వేషిస్తూ ఉంటారు. ఇతరులకి ఏమన్నా అన్యాయం చేసేవాళ్ళన్నా
వాళ్ళ ఆధ్యాత్మికతకి అడ్డుపడే వాళ్ళందరికీ కూడా వాళ్ళందరి మీద ద్వేషాలు ఉంటాయి. ఈ ద్వేషం అనేది ఒక్కొక్కసారి హింస కింద కూడా మారుతుంది. అలాంటి వాళ్ళు నెమ్మదిగా ధ్యానం చేసి మంచి స్థితికి, గ్రద్ద స్థితికి చేరుకుంటారు. ఎప్పుడైతే ఈ గ్రద్ద స్థితికి చేరుకున్నాడో, నేను వాళ్ళని ద్వేషించడానికి కారణం ఏంటి, ఇవన్నీ తెలుసుకుంటాడనమాట. తెలుసుకొని ఆ కారణాలు గమనిస్తూ ఉంటాడు, పరిస్థితులన్నింటినీ అర్థం చేసుకుంటూ ఉంటాడు. అర్థం చేసుకొని ఆ ద్వేషం స్థానంలో వాళ్ళకి అవగాహన వస్తుంది, దయ వస్తుంది, అన్నీ పెరుగుతాయి అన్నమాట. అంటే అన్నీ నెగిటివ్ క్వాలిటీస్ అన్నీ పోతుంటాయి, పాజిటివ్ క్వాలిటీస్ అన్నీ పెరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే పాము స్టేజ్ నుంచి, తేలు స్టేజ్ నుంచి గద్ద స్టేజ్కి మారాడో మనిషిలో విచక్షణ జ్ఞానం, సూక్ష్మ దృష్టి అన్నది బాగా పెరుగుతుంది. నెక్స్ట్ ఏంటి, ఆకాంక్ష. ఆరవది ఆకాంక్ష. ఆకాంక్ష అంటే కోరిక అనుకోవచ్చు. బలగం గుర్తింపు పొందాలని కోరిక అనమాట. నేనేం గొప్పగా ఉండాలి, నా చుట్టూ అందరూ ఉండాలి, ఇలా పాము స్టేజ్లో ఉన్న వ్యక్తులకి ఎలా ఉంటుంది అనమాట. నేనే అందరికన్నా గొప్పగా ఉండాలి, అందరూ నా చుట్టూ నేను తిరగాలి అని అనుకుంటారు. కాకపోతే ఎప్పుడైతే వీళ్ళు గ్రద్ద స్టేజ్కి చేరుకున్నప్పుడు చాలా వినయంగా మారిపోతారనమాట. ఏ గుర్తింపు అక్కర్లేదు, ఏమి అక్కర్లేదు, ఏ గిఫ్ట్లు అక్కర్లేదు, పని చేస్తారు. ఏమి రాకుండా ఏమీ లేకుండా కష్టించి పని చేస్తారు. ఎందుకంటే తనను ఉద్ధరించుకున్నాడు కాబట్టి. సాధన ద్వారా, ధ్యాన సాధన ద్వారా, పుస్తక పఠనం ద్వారా, స్వాధ్యాయాల ద్వారా ఏదైనా సరే తనను తాను పూర్తిగా ఉద్ధరించుకున్నాడు. అలాంటప్పుడు ఇంకా తనకి ఏ గుర్తింపు అక్కర్లేదు, ఓన్లీ ఆనందమే. ఇతరుల కోసం పనిచేయడం కోసమే నేను ఉన్నాను అన్న ఆనందం మనకు వస్తుంది. అలాంటి సేవకు రావాలి. అలాంటి జీవితం, సేవా జీవితం గడపడం ద్వారా వాళ్ళకి ఉన్నతమైన కాంతి, సౌందర్యం, ఆనందం అన్నీ కూడా వస్తాయి అని చెప్తున్నారు అన్నమాట. అలాగే నెక్స్ట్ క్వాలిటీ గర్వం పెరుగుతుంది, తర్వాత ఏర్పాటు ద్వారా పెరుగుతుంది. సో మొత్తానికి ఇలాంటి అన్నీ కూడా 9 రకాల లక్షణాలు వీళ్ళు పెరుగుతాయి అన్నమాట. ఈ స్థితిలో ఉన్న మనుషులకి పెరుగుతాయి. గర్వం ఎప్పుడైతే పెరిగిందో ఏర్పాటు ద్వారా నేను వేరే, నువ్వు వేరే, నేను కాబట్టి చేశాను, నువ్వైతే చేయలేవు. సో ఇలాంటివన్నీ కూడా పెరిగిపోతుంటాయి అన్నమాట. అలాగే నెక్స్ట్ క్రూరత్వం పెరుగుతుంది. కాకపోతే ఇవన్నీ ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడే, పాము స్టేజ్లో ఉన్నప్పుడే ఇవన్నీ ఉంటాయన్నమాట. తర్వాత ఎప్పుడైతే ఒక్కో సాధన ద్వారా, ధ్యాన సాధన ద్వారా పై స్టేజ్కి వచ్చాడో, గ్రద్ద స్టేజ్కి వచ్చారో అన్నీ కూడా పూర్తిగా మారుతాయి అన్నమాట. పూర్తిగా మారేంటవుతుంది, నేను యోధుడిని, నేను గొప్ప పరాక్రమవంతుడిని, నేను ఇందులో విజయం సాధిస్తాను, అందరికీ కూడా విజయం చేకూరుస్తాను అని అనుకుంటాడు అన్నమాట. అంటే ఏంటి, ఈ వృశ్చిక రాశి పౌర్ణమిలో ఉన్న వాళ్ళకి మట్టుకు విజయానికి ప్రతీక. వీళ్ళు ముందు చెప్పిన 9 పరీక్షలను ఎదుర్కొని చివరికి
మంచి స్థితిలో మారుతారు, మంచి స్థితిలో యోధుడిగా ఉంటారు, మోక్ష మార్గంలో ప్రవేశించడానికి అర్హత తెచ్చుకుంటారు, తనలో దివ్యత్వాన్ని పూర్తిగా నమ్ముతారు. దానికోసం వాళ్ళందరూ ఈ 9 రకాల పరీక్షలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది అని చెప్తున్నారన్నమాట. సో వృశ్చిక రాశి అనేది ఒక మలుపు తిప్పుతుంది. వృశ్చికము అంటే ఏంటి? తేలు. ఆ తేలు ఎలాగ ఉంటుందో చూడడానికే ఒక మలుపు తిప్పుతుంది అన్నమాట. ఈ 9 రకాల పరీక్షలు పెట్టిన తర్వాత సాధకుడు ఒక మలుపు తిరుగుతాడు అన్నమాట. ఈ 9 రకాల పరీక్షల తర్వాత కూడా అందులో ఉన్నాయి అన్నీ కూడా మనం తెలుసుకోవాలి. 9 రకాలయ్యని అవేంటంటే, ఒక యోగ సాధకుడు అసలు భయం లేకుండా ఉండాలి, భయం లేకుండా యోధునిగా ఉండాలి, ధైర్యవంతుడిగా ఉండాలి. అలాగే తన దగ్గరున్న వనరులకి సాధన పూర్తి విశ్వాసం ఉండాలి. తన దగ్గర అంటే తృప్తి ఉండాలి, తన దగ్గర ఉన్న వాటితో తృప్తి ఉండాలి, వాటి మీద నమ్మకం ఉంచుకోవాలి. అంతేగాని ఏదో ఎక్కడో ఏదో ఉందో అనుకోకూడదు, ఉన్న దాంట్లోనే తృప్తి చెందాలి. అలాగే గర్వం అస్సలు పనిచేయకూడదు. అన్నీ కూడా ఆత్మ ముందు చాలా తక్కువ. ముందు ఆత్మనే తెలుసుకోవాలి. అని తెలుసుకొని ఉన్నత విలువలకి మోకరెళ్ళాలి. తనలో ఉన్నవే ఉన్నత విలువలకి అన్నమాట. అంటే ఏంటి? ఆత్మకి, తనలో ఉన్న ఆత్మకి తను పూర్తిగా సరెండర్ అవ్వాలి. తనలో ఉన్న చెడ్డ గుణాలు ఏమి పెరగకుండా చూసుకోవాలి. అన్ని సమస్యలను కూడా తన ఆధ్యాత్మిక శక్తి పెంచుకుంటూ కూడా వాటిని అధిగమించాలి. ధ్యాన సాధన పెరిగితే మనలో అన్ని మార్పులు వాటంతటా అవే వస్తాయి. మనలో ఉన్న నెగిటివిటీస్ని అన్ని మన ఆత్మ వెలుగులో దర్శించాలి. అంటే మన ఆరాలో అనుకోవాలి. మన శక్తి పెంచుకుంటే ఇవన్నీ కూడా మనల్ని ఏమీ చేయలేవు. ఈ 9 రకాల పరీక్షలను అడ్డంకులుగా అనుకునేవారు ఏం చేస్తారంటే, అన్నింటినీ కూడా పూర్తిగా అధిగమించేయాలి. అధిగమించేసి ఈ 9 సుగుణాలని పెంపొందించుకోవాలి. ఆ గుణాలు కూడా ఏంటి? 3 ఏమో భౌతికపరమైనవి, 3 భావనాపరమైనవి, మిగతా 3 మానసికమైనవి. అవి కూడా 3 రకాలన్నమాట. 3 రకాలు. మనకి నెగిటివిటీస్ ఎన్ని ఉన్నాయి, పాజిటివిటీస్ కూడా అన్నీ ఉన్నాయి. అవి ఏంటి? బాంధవ్యం అంటే బంధువులతోనే మనసరిగా ఉండడం, వాత్సల్యం అంటే ప్రేమ, ఆకర్షణ, ఎడతెరిపి లేకుండా పనిచేసేటువంటి గుణం, ఔదార్యం అంటే దాన గుణం, వినయం, ఐక్యత, ఎవ్వరికి హాని కలిగించకుండా ఉండడం, ఇవన్నీ మానసిక గుణాలు. అలాగే నిర్భయంగా ఉండడం, ప్రేమతో ఉండడం, ఆనందంగా ఉండడం, నిస్వార్థంగా ఉండడం, అంటే ఎవరికి ఏ కష్టం లేకుండా ఉంచుకోవడం, అవన్నీ భావనాపరమైనవి అన్నమాట. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, వృశ్చిక రాశి వాళ్ళంట పెడత్రోవ పట్టి తిరిగి ఇంటికి వచ్చే ముఖం పట్టిన బిడ్డ వంటి వాడు అనమాట. అంటే ఏంటి? తనకు తెలియకుండా తను అన్ని తప్పులు చేసేస్తుంటాడు పిల్లడు. అనవసరంగా తిరిగి తర్వాత కాళ్ళు అరిగిపోయి మళ్ళీ అమ్మా నాన్న దగ్గరికి వచ్చి చేరుతాడు అనమాట. అలాగా పెడత్రోవ పట్టి తిరిగిన పిల్లడ వంటి వాడు అనమాట, బిడ్డ వంటి వాడు. పెడత్రోవ పట్టి తిరిగి ఇంటి ముఖం పట్టిన బిడ్డ వంటి వాడు అని చెప్తున్నారు. అంటే తనను తెలుసుకొని మళ్ళీ తన స్వగృహానికి వెళ్ళిపోతాడు అనమాట. అంటే ఏంటి? నా ఆధ్యాత్మికతే నాకు ముఖ్యం, నేను ఆధ్యాత్మికతలోనే వచ్చాను, నా ధ్యానమే నాకు ముఖ్యం, ధ్యానం ద్వారానే నేను సేవ చేయాలి, ధ్యానం ద్వారానే నేను యోధుడిగా మారాలి అన్న విషయం అన్నీ తెలుసుకొని, ఇవన్నీ కూడా డబ్బు, పదవులు అవన్నీ కూడా మనకేమీ తృప్తి కలిగించవు అని అనుకుంటాడు.
అలా ఎప్పుడైతే అనుకున్నాడో నిజంగా డబ్బు పదవులు అవన్నీ కూడా అసంతృప్తి కలిగిస్తాయి. అప్పుడు పూర్తిగా మనిషి మారి ఆధ్యాత్మికంలోకి పూర్తిగా వస్తాడు. ఇప్పుడే మనకి లోతైన సత్యాలు విలువల కోసం అన్నీ కూడా పూర్తిగా వెతకడం మొదలు పెడతాడు అన్నమాట. అప్పుడు ఆత్మీయ పరబ్రహ్మాల సత్యాలు ఉంటాయి కదా, 6 సత్యాలు, 6 సత్యాలు, 6 సిద్ధాంతాలు అవన్నీ ఉంటాయి కదా, ఆత్మీయ పరబ్రహ్మం అలాంటివన్నీ తెలుసుకుంటాడు అన్నమాట. ఆత్మ సిద్ధాంతం, కర్మఫల సిద్ధాంతం, అనేక సిద్ధాంతం. సో అన్నీ తెలుసుకుంటాడు నెమ్మదిగా, ఒక్కొక్కటి తెలుసుకొని నేను ఏ స్టేజ్లో ఉన్నానో తెలుసుకొని ఇంకా ముందుకు వెళ్ళాలి అన్నదానికి ప్రయత్నిస్తూ ఉంటాడు అన్నమాట. వృశ్చిక రాశిలో పుట్టినవారు, మరి ఈ నెలలో పుట్టినవారు అంటే ఏంటి, ఇక్కడ అక్టోబర్ 23, నవంబర్ 22 మధ్య పుట్టిన వాళ్ళందరూ కూడా తమ కళ్ళ ముందు జరిగిన విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటారట. అంటే పుట్టుక, పెరుగుదల, వ్యాధి, మృత్యువు, బాధలు, వైభవం, దుఃఖం ఇవన్నీ ఉంటాయి కదా, వాటి గురించి ఆలోచిస్తూ ఇవన్నీ నేను కూడా అనుభవించాలా, ఇవన్నీ నన్ను కూడా నడిపిస్తాయేమో అని అనుకుంటూ ఉంటారన్నమాట. అలా అనుకోవడం వల్ల అతనిలో అవేర్నెస్ పెరుగుతుంది. ఎప్పుడు అవేర్నెస్ పెరిగిందో నేను నా ఆత్మ దగ్గరికి పైన వెళ్ళాలి, నా ఆత్మ నేను తెలుసుకోవాలి అన్నది ఆతృత మొదలవుతుంది అన్నమాట. అప్పుడే నెమ్మదిగా ధ్యానంలోకి వస్తారు. సో ఎవరు కళ్ళు తెరవకూడదు. మొత్తానికి పౌర్ణమి ధ్యానం అన్నది ఎనర్జీని మనం తీసుకోవడానికి. మనల్ని మనం ఎప్పుడు కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. నేను ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు మామూలుగా ధ్యానం చేసినప్పుడు ఎలా ఉంటున్నాను, పౌర్ణమి ధ్యానం చేసినప్పుడు ఎలా ఉంటున్నాను అని ఎప్పటికప్పుడు ఆలోచించుకుంటూ ఉండాలి. ఎవరు కళ్ళు తెరవకూడదు. చివరి 2 నిమిషాలే ఉంది. ఏదైనా సరే మన భావాలు మార్చుకోవాలి, ఆహారం మార్చుకోవాలి, ఆలోచన మార్చుకోవాలి. అవన్నీ కూడా ఆచరణలను పెడతా ఉంటేనే ఆధ్యాత్మికతకి మనం ముందుకి వెళ్ళగలం. ఆధ్యాత్మికతలో ఏమీ లేకుండా నేను ధ్యానం చేసేస్తాను అనుకోవడానికి వీల్లేదు. ధ్యానం చేసుకుంటూ మనల్ని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. మా శుచః అంటే డోంట్ వర్రీ, నీకు బాధ వద్దు, బెంగ వద్దు, అన్ని ధర్మాలని విడిచిపెట్టి నన్నే శరణవేడు అంటే శ్రీకృష్ణ పరమాత్మని కాదనమాట, నీ ఆత్మనే నువ్వు శరణవేడు అని చెప్తున్నారు.
నీ ఆత్మను నువ్వు తెలుసుకో. మనం బయట ఎక్కడికైనా వెళ్తే బయట వాళ్ళని అడ్రస్ అడుగుతాం, కానీ మన లోపలికి మనం వెళ్తుంటే మన లోపలే మనం అడగాలి. గురువులను అడగాలి, దేవుళ్ళని అడగాలి. లోపలికి వెళ్ళి నాకు దారి చూపించమ్మా, ఆత్మస్వరూపమా, నువ్వే నాకు దారి చూపించాలని ఫుల్ సరెండర్నెస్తో మనం అడిగితే మనకి మనలో ఉన్న ఆత్మశక్తి మనకి దారి చూపిస్తుంది. అందుకే అన్నారు ఆత్మే పరబ్రహ్మ అని. పర అంటే ఇతర, బ్రహ్మ అంటే దైవత్వం. మన లోపల ఉన్న దైవత్వాన్ని మనకు చూపించేది మన ఆత్మస్వరూపమే. సో మన ఆత్మతో మనం సరెండర్ అవుతాం. సరెండర్ అయ్యాం. ఇప్పటి వరకు కూడా 1 గంట ధ్యానంలో కూడా మన ఆత్మతో మనం పూర్తిగా మింగిల్డ్ అయ్యి ఉన్నాం. ఇప్పటి వరకు తీసుకున్న ఎనర్జీని, పౌర్ణమి తాలూకు ఎనర్జీని అంతా మనలో నిక్షిప్తం కావాలని మనం కోరుకుందాం. మనకి సహాయ సహకారాలు అందించిన గురుదేవులందరికీ, పరమ గురువులందరికీ, సంబాల మాస్టర్స్కి, హిమాలయ యోగులకి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుందాం. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, రుచోర్మ అమృతంగమయ. అంటే మనల్ని సత్యములోంచి అసత్యములోంచి సత్యములోకి నడిపించు. తమసోమ జ్యోతిర్గమయ, తమస్సు అంటే చీకటి, అంటే అజ్ఞానం, అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి మమ్మల్ని నడిపించు దేవా. మృత్యోర్మ అమృతంగమయ, మృత్యుతత్వంలోంచి అంటే చావు నుంచి అమృతత్వం అంటే అమరత్వంలోనికి, అంటే నేను ఈ శరీరమే అన్న స్థితి నుంచి నేను శరీరం కాదు ఆత్మ చైతన్యాన్ని అన్న స్థితిలోకి మమ్మల్ని ప్రయాణిస్తున్నాను అని చెప్తున్నాను అనమాట. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. అంటే ముల్లోకాలలో ఉన్న అందరికీ కూడా మనమేంటి ఫిజికల్ బాడీ, ఈథరిక్ బాడీ, ఆస్ట్రల్ బాడీ, 3 లోకాలన్న అందరికీ కూడా శాంతి 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 అని చెప్తున్నారు అన్నమాట. తదాస్తు తదాస్తు తదాస్తు. దాన్నే మనం సోబియిట్ సోబియిట్ సోబియిట్. సో ఇదండి ఈరోజు ధ్యానం, పౌర్ణమి ధ్యానం, కార్తీక పౌర్ణమి ధ్యానం అన్నమాట. ఈ గంట మీరు పెట్టుకొని చేస్తారని అనుకుంటున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.